హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పండు మిర్చి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా కడిగి పెట్టుకున్న పండు మిర్చిని ఒక చుక్క వాటర్ లేకుండా మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి. తగినంత చింతపండు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. పైన సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. 24 అవర్స్ అలానే ఉంచాలి. 24 అవర్స్ ఉంచిన తర్వాత పోపుకు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. పావు లీటర్ ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత మెంతి పొడి కోసం మెంతిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పండు మిర్చి పచ్చడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి వేసుకున్న తర్వాత ఇలా 10 minutes మొత్తం కలిపేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇక బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. వేడి వేడి పండు మిర్చి నిల్వ పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడి చాలా రోజులు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.